వెలుగుమట్ల బాధితులకు విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు మీకు నిజంగా న్యాయం జరగాలంటే మీకు ఒకటే దిక్కు, అది న్యాయస్థానం. ప్రభుత్వము మీకు శత్రువే. ప్రభుత్వం ద్వారా మీకు న్యాయం జరిగే అవకాశాలు చాలా తక్కువ కనబడుతున్నాయి. ఎందుకంటే మీ పక్షాన నిలబడి మీకోసం పోరాటం చేసిన జెన్యూన్ పీపుల్ మీద పీడీ యాక్టులు వేసి వాళ్ళని లోపలేసే కుట్ర జరుగుతుందనేది నాకు సమాచారము. యాక్చువల్లీ ఏంటంటే, ఆ ఇండ్లు ఏ నోటీస్ లేకుండా, ఏ ప్రొసీజర్ లేకుండా హఠాత్తుగా కూల్చేసిన చూసారా, దాని మీద చర్చ జరగాలి. ఇప్పుడు ప్రభుత్వం దాన్ని ఎట్లా డైవర్ట్ చేస్తుందంటే, దాంట్లో అర్హులు ఎవరు, పేదలు ఎవరు, పేదలు కానోళ్ళు ఎవరు, వాళ్ళను స్క్రూటినీ చేసి ఇస్తాము, అదంతా కాదు. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే, అసలు మీరు ఎట్లా కూలగొట్టినరు, కూలగొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది, దాని మీదనే మెయిన్ న్యాయస్థానాలు కానీ ఎవరైనా చర్యలు తీసుకున్నది ఉంటుంది. అయితే ఇప్పుడు కలెక్టర్ కానీ, జాయింట్ కలెక్టర్ కానీ, మంత్రులు కానీ వీళ్ళందరూ కూడా ఒక పెద్ద పొరపాటు చేసేసినారు. దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నంలో ఎంక్వైరీలు చేసి ఏదేదో చేసి డేటా సేకరించి ఆ 300 మందికి ఇస్తున్నామని ఇవన్నీ కూడా డ్యామేజ్ రిపేర్ చేసే ప్రక్రియనే తప్పితే మీకు నిజంగా న్యాయం చేసే ప్రభుత్వమే ఉండుంటే కూలగొట్టేదే కాదు. కాబట్టి ఏంటంటే, దీనికి ఒకటే ఒక ఉపాయం. ఎవరెవరైతే ఇండ్లు కూలగొట్టబడ్డాయో మీరందరూ ఉమ్మడిగా ఎఫ్ఐఆర్లు బుక్ చేయండి పోలీస్ స్టేషన్లలో. మా ఇండ్లు, మేము నివసించే ఇండ్లను పోలీస్ బలగాలతో పాటు వచ్చి ఎవరెవరు కూలగొట్టినరో ఎంక్వైరీ చేయండి, వాళ్ళని అరెస్ట్ చేయండి అనేది ఫస్ట్ విజ్ఞప్తి చేసుకుంటూ పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ ఇవ్వండి. పోలీస్ ఎస్ఐలు ఏం చేస్తారు, అది కాదు, అది సివిల్ నేచర్, మా పరిధిలో లేదని ప్రభుత్వం వాళ్ళకు అండగా ఉన్నది కాబట్టి వాళ్ళు చెప్తే చేసింది కాబట్టి వాళ్ళు తిరస్కరిస్తారు, పర్వాలేదు. అప్పుడు మీరు న్యాయస్థానాలకు పోయి ప్రైవేట్ కంప్లైంట్ బుక్ చేయండి. అప్పుడు న్యాయస్థానం మళ్ళీ పోలీస్ స్టేషన్కి రాస్తుంది ఏమని, ఎఫ్ఐఆర్ బుక్ చేయండి అని. అప్పుడు కూడా చేయలేదనుకోండి, అప్పుడు న్యాయస్థానమే ఎంక్వైరీ విధిస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా పేదలకు తెలియదు. కాబట్టి మీరు ఎఫ్ఐఆర్లు బుక్ చేయడం, పోలీసు వాళ్ళు రిజెక్ట్ చేసినా మళ్ళీ న్యాయస్థానాలకు పోయి ప్రైవేట్ కంప్లైంట్లు బుక్ చేయడము, తద్వారానే మీకు న్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఏమన్నా నిర్ధారణ చేయాలన్నా, నిజాలు తెలుసుకోవాలన్నా ఎవరు కూలగొట్టినరు, ఎందుకు కూలగొట్టినరు అనేదే మెయిన్ ఎంక్వైరీ. అక్కడ కలెక్టరే చెప్తుండు మేమే కూలగొట్టినాం అది. కాబట్టి నేను ఆ బాధితులకు ఇది ఒకటే ఉపాయం ఉన్నది, మీరు లేట్ చేయకుండా తొందరగా పోలీస్ స్టేషన్లలో మొత్తం బాధితులు ఉమ్మడిగా పోయి ఎఫ్ఐఆర్లు బుక్ చేయండి. ఆల్రెడీ నిజ నిర్ధారణ కోర్టే చేస్తుంది. ఆల్రెడీ వీళ్ళు పోయి కోర్టులలో రిట్ పిటిషన్లు వేసిండ్రు. నిజ నిర్ధారణ చేయడానికే కోర్టులు ఉంటాయి, కోర్టు కంటే పెద్ద మనం కాదు. తర్వాత ఇదే జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఈ గ్రామీణ పేదల సంఘం ఆధ్వర్యంలో ఆయన పోయి మొదట్లోనే యూట్యూబర్లతో పాటు పోయి నిజ నిర్ధారణ చేసిండు. ఆ నిజ నిర్ధారణ కూడా ఆ బాధితుల పక్షాననే వచ్చింది. మళ్ళీ నిజ నిర్ధారణ ఏం చేస్తారు, మళ్ళీ ఆయననే చైర్మన్ నుండి డబల్ నిజ నిర్ధారణలు అవసరమా? ఆల్రెడీ వాళ్ళు బుక్ కూడా ప్రింట్ చేసి నేనే చదివిన, నా కాడ ఉన్నది కూడా. మళ్ళీసారి నిజ నిర్ధారణ అంటే అది ఏదో కాలయాపనో లేకుంటే ఆ నిజ నిర్ధారణలో ఏమైనా చేంజెస్ చేయడానికి చేస్తున్నారో తెలియదు. కానీ నిజ నిర్ధారణలతోని న్యాయం జరగదు. న్యాయస్థానం చేసే నిజ నిర్ధారణే మీకు అండగా ఉంటుంది. అదే ఆల్రెడీ గ్రామీణ పేదల సంఘం దాంట్లో మొట్టమొదలే ఆయన పోయి చేసి వచ్చిండు. పాశం యాదగిరి ఆయనే, తర్వాత మన యూట్యూబర్లు మన తొలి వెలుగు, శ్రీనివాస్ కాలేజీ వీళ్ళందరూ పోయి నిజ నిర్ధారణకే పోయినరు. దాని ద్వారానే మాకు తెలిసింది. మళ్ళీ నిజ నిర్ధారణ ఒకటే సేమ్ జడ్జి ఎన్నిసార్లు చేస్తాడు, ఆయనే చైర్మన్ దానికి. అది ప్రింట్ అయిన బుక్లెట్ కూడా నా దగ్గర ఉన్నది. ఆల్రెడీ ఆయన నిజ నిర్ధారణ చేసేసిండు. ఇప్పుడు కవిత గారు కూడా అదే నిజ నిర్ధారణను పరిగణలోకి తీసుకోవచ్చు, అది పేదల పక్షమే ఉన్నది. ఇంకా నిజ నిర్ధారణ ఏంది? నేను అనేది ఏంటంటే, అక్కడ అర్హులు ఎవరు, అర్హులకు ఇచ్చిండ్రు అదిగా చర్చ. ఎట్లా కూలగొట్టినరు, కూలగొట్టింది ఎవరు, కలెక్టరే ఒప్పుకున్నాడు నేనే కూలగొట్టినా అని. ఇంకా నిజ నిర్ధారణలు ఎక్కడి? తర్వాత జడ్జి సాబుకు కూడా పదే నిజ నిర్ధారణలు అవసరం లేదు, ఆల్రెడీ కోర్టుకు వదిలేసిన ముచ్చట ఇది. ఫస్ట్ మీరు పోయి ఎఫ్ఐఆర్లు బుక్ చేయండి, పోలీస్ స్టేషన్ వాళ్ళు తీసుకోకుంటే ప్రైవేట్ కంప్లైంట్ కోర్టులో వేయండి. ఆ తర్వాత నిజ నిర్ధారణలు జరుగుతాయి, కరెక్ట్ జరుగుతాయి. లేకుంటే మిమ్మల్ని తీసుకుపోయి మీరు బాధితులనే పీడీ యాక్ట్ లేచి కుట్ర జరగబోతుంది, జాగ్రత్త.